టాలీవుడ్లో ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్స్ మీద పెద్ద చర్చ అయితే నడుస్తోంది. అసలు ఇది కొత్త విషయం కాదు. గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన కొరియోగ్రఫీ కాంట్రవర్సీలో చిక్కుకుంది. కానీ తాజాగా డాకు మహారాజ్లో బాలయ్య ఊర్వశీ రౌతుల్లా చేసిన దబిడి దిబిడి స్టెప్స్ పై వచ్చిన విమర్శలు ఇంకా తగ్గకముందే రాబిన్ హుడ్ సినిమాలో కేతికా శర్మ చేసిన స్టెప్స్ మీద కొత్త వివాదం స్టార్ట్ అయిపోయింది. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా మొదలైపోయింది. యూజర్స్ ఈ స్టెప్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఇందులో ఏం మెసేజ్ ఉంది అని సెట్టర్లు కూడా వేస్తూ పోస్టులు పెడుతున్నారు. అటు ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ కి ఈ వివాదం మారింది. తెలంగాణ మహిళా సంఘాలు దీనిపై కఠినంగా స్పందిస్తూ ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశాయి. సినిమాలో మహిళల్ని అసభ్యంగా చూపించే విధంగా డాన్స్ స్టెప్స్ ఉండకూడదు అని, ఇలా చేయడం మహిళల గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నమేనని మహిళా సంఘాలు మండిపడ్డాయి. సినిమా అనేది సమాజంపై గణనీయమైన ప్రభావం చూపించే మాధ్యమం కాబట్టి డైరెక్టర్లు, కొరియోగ్రఫర్స్ తమ బాధ్యతను గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరించారు. మహిళా కమిషన్ కూడా ఈ ఫిర్యాదుల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి అంశాలపై గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇకపై మహిళల్ని తక్కువగా చూపించే స్టెప్స్, మూసధోరణి పాటలు లేవనేలా పరిశ్రమలో స్వీయ నియంత్రణ ఉండాలని స్పష్టం చేసింది. ఈ విమర్శల మధ్య శేఖర్ మాస్టర్ ఎలా స్పందిస్తాడో, తన స్టైల్ మార్చుకుంటాడా, లేక ఇది కమర్షియల్ సినిమా పార్ట్, నేను నచ్చినట్టు కంపోజ్ చేస్తా అంటూ తనదైన స్టైల్లో ముందుకెళ్తారా అనేది ఆసక్తికరంగా ఉంది. కానీ ట్రెండ్ చూస్తుంటే ఇకపై ఈయన కంపోజ్ చేసే స్టెప్స్ మీద ఇండస్ట్రీలోనూ ప్రేక్షకుల్లోనూ మరింత పరిశీలన ఉండబోతుందని ఖచ్చితంగా కూడా చెప్పొచ్చు.